ఇద్దరు సీనియర్ హీరోస్ కి ఇప్పుడు ఒకే ఫార్ములా కనిపిస్తోంది. చిరంజీవి కాకా, వెంకటేష్ ఆదర్శ కుటుంబం, హౌస్ నెంబర్ 47 ఈ రెండు సినిమాల్లోనూ సాఫ్ట్ క్యారెక్టర్స్ వెనుక దాగి ఉన్న మాస్ షేడ్ ఏంటి? ఇదే ఇప్పుడు ఆడియన్స్ లో చర్చకొస్తున్న ఇంట్రెస్టింగ్ టాపిక్. మెగాస్టార్ చిరంజీవి అంటే మాస్, యాక్షన్, పవర్ఫుల్ క్యారెక్టర్స్. కానీ కాకాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సింపుల్ ఆక్వా ఫ్యాక్టరీ సూపర్వైజర్ గా కనిపిస్తున్నాడు. కానీ టీజర్ చివర్లో గన్స్, యాక్షన్ విజువల్స్ రావడంతో ఇది నిజంగా ఫ్యామిలీ కథేనా లేక మళ్ళీ పాత సాఫ్ట్ హీరో ఎంట్రీ, మాస్ ఫ్లాష్ బ్యాక్ ఫార్ములానా అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి ట్విస్ట్ ఫార్ములా గతంలో చాలా సినిమాల్లో కనిపించింది. అదే నిజమైతే కొత్తగా ట్రీట్మెంట్ చేయకపోతే చిరంజీవి లాంటి స్టార్కు కూడా ఇదే ఫార్ములా రిస్క్గా మారొచ్చు. వెంకటేష్ ఆదర్శ కుటుంబం, హౌస్ నెంబర్ 47 కూడా ఇదే రూట్లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ముందు పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్, ఇంట్లో కామెడీ, రిలేషన్స్, ఎమోషన్స్. కానీ టైటిల్ మాత్రం AK47 అంటే ఫ్యామిలీ డ్రామా మధ్యలో ఒక్కసారిగా క్రైమ్, యాక్షన్ రావడం ఖాయమనే హింట్ ఇస్తోంది. టైటిల్లోనే AK47 పెట్టి ట్విస్ట్ ను ముందే చెప్పేస్తే కథలో సర్ప్రైజ్ ఎక్కడ మిగులుతుంది? పైగా సాఫ్ట్ క్యారెక్టర్ ను ఒక్కసారిగా మాస్ అవతారంలోకి మార్చే ఫార్ములా కూడా కొత్తదేం కాదు. అందుకే త్రివిక్రమ్ ఈ పాత ఫార్ములాకు ఎంత కొత్త ట్రీట్మెంట్ ఇస్తున్నారన్నదే సినిమా రిజల్ట్ కు కీలకం కానుంది. కాకా, AK47 రెండు సినిమాల్లోనూ ఒక కామన్ ప్యాటర్న్ కనిపిస్తోంది. ముందు ఫ్యామిలీ, తర్వాత మాస్, ఓ ఫ్లాష్ బ్యాక్. సీనియర్ హీరోల ఇమేజ్ కు ఇది సేఫ్ ఫార్ములానే అయినా ఇప్పుడు ప్రేక్షకులు ఇలాంటి ట్విస్ట్లను చాలా ముందుగానే ఊహించేస్తున్నారు. కథలో కొత్తదనం ఉంటేనే ఈ ఫార్ములా మళ్లీ వర్క్ అవుతుంది, లేకపోతే అదే పాత ఫార్ములానే సీనియర్ స్టార్స్ మళ్లీ రిపీట్ చేసినట్లవుతుందనే డిస్కషన్ ఆడియన్స్ లో మొదలైంది. ఇప్పుడు సినిమా అంటే కేవలం హీరో కథ కాదు, హీరో చుట్టూ క్రియేట్ చేసే వరల్డ్. యష్ టాక్సిక్ లో కనిపిస్తున్న డార్క్ డ్రాగన్ లో 1960s ఓపియం మాఫియా, నాని ది ప్యారడైజ్ లో కనిపిస్తున్న రఫ్ అండ్ రగ్డ్ ప్రపంచం. మూడు సినిమాలు మూడు డిఫరెంట్ వరల్డ్స్ ని చూపిస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు రిస్క్ కూడా ఉంది. వరల్డ్ ఎంత గ్రాండ్ గా ఉన్నా ఆ ప్రపంచంతో ప్రేక్షకుడు కనెక్ట్ కాకపోతే స్టార్ ఇమేజ్ సినిమాని కాపాడగలదా? యష్ టాక్సిక్ లో గోవా బ్యాక్ డ్రాప్, గ్యాంగ్స్టర్ వరల్డ్, పవర్ గేమ్ వీటన్నింటిని కలిపి చాలా స్టైలిష్ గా ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది గీతూ మోహన్ దాస్. అంత పెద్ద వరల్డ్ ని 2-3 గంటల్లో ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడం టాక్సిక్ కి అసలు టెస్ట్. హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న టాక్సిక్ ఈ నెల 26న 12,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. వరల్డ్ వైడ్ మార్కెట్ కు తగ్గట్టుగా విజువల్ గ్రాండియర్ కనిపిస్తోంది. హైప్ కు తగ్గ కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద వరల్డ్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడడం కష్టం. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ కూడా వరల్డ్ ఈజ్ ద హీరో కాన్సెప్ట్ కు మరొక బిగ్ ఎగ్జాంపుల్. 1960ల నాటి నల్లమందు మాఫియా ప్రపంచం, రెండు ట్రేడింగ్ కంపెనీల మధ్య పవర్ వార్, ఇలా గ్లిమ్స్ చూస్తే ఒక కొత్త క్రైమ్ ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ పరిచయం చేశాడు. అయితే నీల్ సినిమాల్లో వరల్డ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అదే స్థాయిలో స్టోరీ, క్యారెక్టర్లు కూడా బలంగా ఉండాలి. లేకపోతే భారీ వరల్డ్, భారీ యాక్షన్ ఉన్నా అది మరొక స్టైలిష్ యాక్షన్ సినిమాగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇక నాని ది ప్యారడైజ్ లో హీరో కంటే హీరో చుట్టూ ఉండే ప్రపంచమే కథకు పెద్ద బలం. 90s, 80s లో సికింద్రాబాద్ బస్తీ, అణిచివేత, మనుగడ కోసం పోరాటం ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఆయా షేర్ సాంగ్ నుంచి టీజర్ వరకు నాని కనిపించే విధానం కంటే అతను జీవిస్తున్న ప్రపంచం చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. కానీ దసరా తర్వాత నాని, శ్రీకాంత్, ఓదెల కాంబినేషన్ పై అంచనాలు మరింత పెరిగాయి. సేమ్ టైంలో సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డం కూడా కొంత నెగిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. అందుకే ది ప్యారడైజ్ కు అసలు టెస్టు అంతగా బిల్డ్ చేసిన ఈ ప్రపంచానికి సరిపడే స్టోరీని ప్రేక్షకుడికి ఇస్తారా అనేది చూడాలి. ఇప్పుడు హీరో ఎంత పెద్ద స్టార్ అనే కంటే హీరో కోసం క్రియేట్ చేసిన ప్రపంచం ఎంత బలంగా ఉంది అనేది అసలు ప్రశ్నగా మారుతోంది. టాక్సిక్ లో డార్క్ గ్యాంగ్స్టర్ వరల్డ్, డ్రాగన్ లో 1960s మాఫియా వరల్డ్, ది ప్యారడైజ్ లో రఫ్ రియాలిటీ వరల్డ్. ఈ మూడు సినిమాలు మూడు పీరియాడిక్ వరల్డ్స్ ని చూపిస్తున్నాయి. కానీ ఆ ప్రపంచాలు ప్రేక్షకుడి మనసులో నిలిచున్నప్పుడే అవి బాక్స్ ఆఫీస్ ప్రపంచాన్ని గెలుస్తాయి. 6 సినిమాల వరుస పరాజయాల తరువాత రవితేజకు కావాల్సిన సక్సెస్ వచ్చింది. కానీ ఇరుముడి విజయంలో కేవలం కలెక్షన్స్ మాత్రమేనా? ఒక కొత్త ప్యాటర్న్ కనిపిస్తుందా? ఇమోషనల్ కథతో రవితేజ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. మరి ఇదే ఫార్ములాని నెక్స్ట్ కూడా కంటిన్యూ చేస్తాడా? ఇరుముడి రవితేజ కెరియర్ లోనే ఒక కీలకమైన కంబ్యాక్ గా మారింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 24.20 కోట్లు రాగా రెండో రోజు కూడా కలెక్షన్స్ లో 5.2% గ్రోత్ కనిపించింది. సుమారు 18.6 నుంచి 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 48 గంటల్లోనే దాటేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. గత 10 ఏళ్లలో నోటబుల్ సినిమాల్లో రెండో రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది ఇరుముడి. రవితేజ కెరియర్ లో హైయెస్ట్ ఓపెనర్ గా నిలవడం మరో రికార్డ్.
తండ్రి కూతుళ్ల ఎమోషన్, డివోషనల్ బ్యాక్ డ్రాప్, అయ్యప్ప స్వామి మీద సూపర్ హిట్ అయిన సాంగ్, మాస్ ఎలిమెంట్స్ కంటే కథలోని హ్యూమన్ ఎమోషన్ కు ఆడియన్స్ కనెక్ట్ కావడం ఈ సక్సెస్ లో కీలకంగా కనిపిస్తోంది. ఇరుముడికి అసలు పరీక్ష ఎప్పుడు మొదలవుతుంది? టాక్సిక్ భారీ ఓపెనింగ్ తీసుకుంటే ముఖ్యంగా మల్టీప్లెక్స్లు, అర్బన్ సెంటర్లలో ఇరుముడి షో కౌంట్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ అప్పటికి ఇరుముడి తన మొదటి 5 రోజుల రన్లో ఎంత కలెక్ట్ చేసింది అన్నది కీలకం. ఇక రవితేజ విషయానికి వస్తే ఇప్పటి వరకు తన ఇమేజ్ కు తగ్గ మాస్ కథలు ఎక్కువగా ఎంచుకున్నాడు. ఇక ముందు నేచురల్ హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్, బలమైన క్యారెక్టర్స్ ఉన్న కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఇరుముడిలో ప్రేక్షకులు రవితేజలోని మాస్ హీరోని మాత్రమే కాకుండా ఒక తండ్రిగా, ఒక వయసుకు తగ్గ క్యారెక్టర్ను యాక్సెప్ట్ చేశారు. మరి ఈ విజయాన్ని రవితేజ ఒక సినిమాకే పరిమితం చేస్తాడా, లేక తన నెక్స్ట్ కెరియర్ ఫేజ్ కు ఇదే కొత్త దారిగా మార్చుకుంటాడా చూడాలి. తమిళం నుంచి అనిరుద్ రవిచంద్రన్, మరోవైపు యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ స్టార్ హీరోల సినిమాలతో పాటు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో కూడా దూసుకొస్తున్నారు. తెలుగులో మాత్రం దేవిశ్రీ, తమన్ తర్వాత ఆ స్థాయిలో చెప్పగల నెక్స్ట్ జనరేషన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ జనరేషన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత ఉందా? తెలుగు సినిమా మ్యూజిక్ లో ఒకప్పుడు పోటీ అంటే దేవిశ్రీ ప్రసాద్ వర్సెస్ తమన్ అన్నట్టుగా ఉండేది. హీరో ఎవరు అనేది ఎంత ముఖ్యమో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది కూడా అంతే ఆసక్తికరంగా మారింది. దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ తో, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పెద్ద హీరోల సినిమాలకు ఓ బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చారు. ఇప్పటికే ఇద్దరు తమ తమ రేంజ్ లో యాక్టివ్ గానే ఉన్నారు. దేవిశ్రీ ఇప్పుడు ఎల్లమ్మ లాంటి ప్రాజెక్ట్ తో హీరోగా కనిపించే ప్రయత్నంలో ఉన్నాడు. తమన్ కూడా వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు తమిళ హీరోల సినిమాలకే పరిమితమైన అనిరుద్ ఇప్పుడు తెలుగు స్టార్ హీరోల సినిమాలకు కూడా మోస్ట్ వాంటెడ్ కంపోజర్ గా మారిపోయాడు. అదే ఇండస్ట్రీ నుంచి సాయి అభ్యంకర్ కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. సూర్య సినిమా నుంచి ధనుష్ ప్రాజెక్ట్, అలాగే అల్లు అర్జున్, అట్లీ భారీ సినిమా రాక వరకు అతని లైనప్ చూస్తే ఇండస్ట్రీ అతనిపై పెట్టుకున్న నమ్మకం అర్థమవుతోంది. తెలుగులో ప్రస్తుతం నెక్స్ట్ జనరేషన్ పేర్లు వెతికితే భీమ్స్ సిసిరోలియో పేరు వినిపిస్తుంది. ధమాకా, సంక్రాంతికి వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు లాంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ కు తన సౌండ్ ను పరిచయం చేశాడు. ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో పాటు బాలీవుడ్ ఛాన్స్ కూడా అందుకుంటున్నాడు. కానీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి హిట్స్ మాత్రమే సరిపోవు. దేవిశ్రీకి ఒక మాస్ సిగ్నేచర్ ఉంది. తమన్ కి ఒక ఆర్కెస్ట్రల్ ఎనర్జీ ఉంది. అనిరుద్ కి ఒక ప్రత్యేకమైన యూత్ సౌండ్ ఉంది. భీమ్స్ కి ఆ సిగ్నేచర్ ఏంటి? అదే ప్రశ్న ఇతర యంగ్ కంపోజర్స్ కి కూడా ఉంది. తెలుగులో ఇప్పుడు టాలెంట్ కు కొరత లేదు, కానీ స్టార్డమ్ ను మోసే మ్యూజిక్ ఐడెంటిటీ కొరత కనిపిస్తోంది. ఒక దర్శకుడు క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ లో తనే అన్ని సినిమాలను తెరకెక్కించాలి అనే రూల్ ఉందా? ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఇదే పాయింట్ ఫాలో అవుతున్నాడు. పీవీసీయూలో కథ, క్యారెక్టర్స్, యూనివర్స్ ని ఆయన క్రియేట్ చేస్తూ డైరెక్షన్ మాత్రం ఇతర దర్శకులకి అప్పగిస్తున్నాడు. ఎందుకు? ఒక సినిమా హిట్ అవ్వగానే ఆ బ్రాండ్ ని వాడుకుని ఒక యూనివర్స్ ని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. అలా క్రియేట్ అయింది పీవీసీయూ. ఇందులో ఆయన ప్రకటించిన సినిమాలు చాలానే ఉన్నాయి, కానీ వాటిలో ఏవి తను డైరెక్ట్ చేయడం లేదు. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది మహాకాళి. భూమిశెట్టి టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ మైథలాజికల్ సూపర్ హీరో మూవీని పూజా కొల్లూరు తెరకెక్కిస్తోంది. ఇక ప్రశాంత్ వర్మ మాత్రం ఈ సినిమాకు డైరెక్టర్గా కాకుండా షో రన్నర్గా వ్యవహరిస్తున్నాడు. ఇలాగే వస్తున్న మరో మూవీ అధీరా. కళ్యాణ్ దాసరి సూపర్ హీరోగా, ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక జాంబిరెడ్డి 2 పేరు కూడా ఈ లిస్టులో వినిపిస్తోంది. సుపర్ణ వర్మ దర్శకత్వం వహిస్తూ ఉండగా తేజ సజ్జా మరోసారి హీరోగా కనిపించనున్నాడు. షనాయా కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ లోని సినిమాలకు దర్శకత్వం ఎందుకు వేరే దర్శకులకు ఇస్తున్నాడు? ఒక్క సినిమా మీదే పూర్తిగా ఫోకస్ చేయకుండా ఒకేసారి పలువురు సూపర్ హీరోలను పరిచయం చేస్తూ యూనివర్స్ ను వేగంగా విస్తరించాలన్నదే ఈ స్ట్రాటజీగా కనిపిస్తోంది. అయితే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్న ఈ సినిమా పీవీసీయూలో కీలకమైన నెక్స్ట్ చాప్టర్. ప్రేమలు తర్వాత మమితా బైజు పేరు సౌత్ లో బిజీ హీరోయిన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. విశ్వనాథ్ అండ్ సన్ సక్సెస్ తర్వాత ఆమెకి ఇంకా ఆఫర్స్ పెరిగాయా? సౌత్ లో అన్ని ఇండస్ట్రీస్ ని చుట్టేస్తున్న ఈ బ్యూటీ నటించే సినిమాలు ఆమె కెరియర్ ని ఏ స్థాయికి తీసుకెళ్తాయి? మమితా బైజు లైనప్ చూస్తే హీరోల విషయంలో వైవిధ్యం కనిపిస్తోంది. సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్, నివిన్ పౌలితో బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఇప్పటికే ఆడియన్స్ ముందుకు వచ్చేసాయి. బ్యాక్ టు బ్యాక్ కొన్ని రోజుల గ్యాప్ లోని రిలీజ్ అయినా 2 సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మమితా ముందున్న ఛాలెంజ్ పెద్ద హీరోల సినిమాల్లో కనిపించడమే కాదు, ఆ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం. మమితా ఇప్పుడు మలయాళ సినిమాలతో పాటు తమిళ్లోనూ తన మార్కెట్ ని పెంచుకుంటోంది. సూర్య, ధనుష్, విజయ్, విష్ణు విశాల్, ప్రదీప్ రంగనాథన్
ఇలా వరుస పెట్టి పెద్ద కాంబినేషన్స్ లో కనిపిస్తోంది. ఇది అవకాశాల పరంగా ప్లస్ పాయింటే, కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఉండడం వేరు, తన సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూసే స్థాయికి వెళ్ళడం వేరు. మమిత కెరియర్ లో ఇప్పుడు అదే నెక్స్ట్ స్టెప్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం మమిత చేతిలో సినిమాల కొరత అయితే లేదు. హలో డియర్ లో సంగీత్ ప్రతాప్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండగా కొత్త తరహా యూత్ రొమాన్స్ పై ఫోకస్ కనిపిస్తోంది. అందుకే మమితా బైజు క్యారెక్టర్ల ఎంపిక ఆమె కెరియర్ ను మరొక లెవెల్ కి తీసుకెళ్తుంది అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.